అందరికీ నమస్కారం. ఆండాళ్ వ్లాగ్స్కి స్వాగతం. రుక్మిణీ కళ్యాణం ఇప్పటికి 9 భాగాలు అయ్యాయి. ఈ 10వ భాగం తర్వాత కథను చెప్పుకుందాం. ఎప్పట్లాగే అందరికీ ఒక విన్నపం, దయచేసి అందరూ వీడియో పూర్తిగా చూడండి. చాలా క్లుప్తంగా చెప్తున్నాను. ఒక లైక్ చేసి, షేర్ చేసి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ప్రోత్సహించండి. కథలోకి వెళ్దాం. ఆ విధంగా పార్వతీదేవిని పూజించిన తర్వాత ఆ రుక్మిణీదేవి అక్కడికి వచ్చినటువంటి బ్రాహ్మణ దంపతులందరికీ కూడా నమస్కరించి వాయన తాంబూలాలన్నీ కూడా సమర్పించింది. అంతా వారలుత్సహించి వలనొప్ప దీవించి శేషలిడి యువతి శిరమునందు శేషలెల్ల దాల్చి శివ వల్లభకు మృక్కి మౌన నియతిమాని మగువ వెడలే. అలా పూజించిన పిమ్మట బ్రాహ్మణ దంపతులు అందరూ కూడా ఆశీర్వచనాలు ఇచ్చారు. వారందరూ కూడా నమస్కరించి ఇంటికి కోదల చిన్నదై నెమ్మదిగా నడుస్తూ ఉంటే ఆమె యొక్క నడక, ఆమె యొక్క అందము ఎలా ఉందంటే మబ్బుల్లో నుంచి వస్తున్నటువంటి మెరుపు తీగ నడిచి వస్తున్నట్టుగాను, చంద్రబింబములోని జింక నడుస్తున్నట్టుగాను, ఇంకా అక్కడ చేరినటువంటి రాజుల అందరి మనస్సులను బాధ పెట్టే పీడించేంతగా మన్మథల బాణాలతో వేస్తున్నటువంటిగా ఆమె చూపులు అవన్నీ కనపడుతూ ఉండగా అలా నడుస్తూ వస్తున్నటువంటి ఆమెను అలినీలాలక పూర్ణ చంద్రముఖి ఏణాక్షం ప్రవళాధరన్ కలకంఠిన్ నవపల్లవాంఘ్రియుగళం కందేభ కుంభస్తనిం పులినశ్రోణిన్ ఇభేంద్రయాన అరుణాంభోజత హస్తన్ మహోత్పలగంధిన్ మృగరాజ మధ్యగని విభ్రాంతాత్ములైరందరున్. ఎల్ల విషయాల్లో కూడా ఆమె యొక్క సౌందర్యాన్ని చూసి, ఆ రుక్మిణీదేవిని చూసి అందరూ కూడా భ్రమ చెందారు. అంటే కూడా వాళ్ళ మనసులు అన్నీ కూడా ఎటో వెళ్ళిపోయాయి అలాంటి సౌందర్యవతిని చూసి. అలా నడుస్తూ వచ్చి ఆమె చూపులన్నీ కూడా ఆ శ్రీకృష్ణుడి కోసం వెతుకుతున్నాయి. వెతుకుతూ కనియన్ రుక్మిణి చంద్రమండలముఖం కంఠీరవేంద్రావలగ్నువాం నవాంభోజదళాక్షుజారు తరువక్షున్ మేఘ సంకాశ దేహున్ నగరాతి గజేంద్ర హస్తని బబాహున్ చక్రిభీతాంబరున్ ఘనభూషాన్వితు కంబుకంఠ విజయోత్కంఠున్ జగన్మోహనున్. అలా నడుస్తూ వస్తూ ఆ శ్రీకృష్ణుని చూసింది. చూసి ఎలాంటి వాడిని చూసింది? జగన్మోహనాకారుడైనటువంటి ఆ శ్రీకృష్ణుని చూసింది ఆ రుక్మిణీదేవి. ఆ విధంగా శ్రీకృష్ణుని చూసి ఆ గంభీర ఆకారాన్ని చూస్తూ మనసులో మన్మథ భావాలు ఉట్టిపడుతుండగా శత్రురాజుల సమూహాల మధ్య నుండి మందగమనంతో నడుస్తూ వస్తున్నటువంటి ఆ రుక్మిణీదేవిని శ్రీకృష్ణుడు తీసుకువెళ్ళి రథాన్ని ఎక్కించాడు. ఎక్కించి భూనభాంతరాళంబులు, భూమి ఆకాశాల మధ్య భాగం అంతా నిండేటట్టుగా శంఖం పూరించాడు. బలరాముడు, యదు వీరులు అందరినీ కూడా బయలుదేరదీసి ద్వారకా నగరం వైపు బయలుదేరాడు. అంతా ఘనసింహంబుల కీర్తి నీచ మృగముల్ గైకొన్న చందంబునన్ మన కీర్తుల్ కొని బాల దోట్కొనుచు ఉన్మాదంబుతో గోపకుల్ జనుచున్నారది శౌర్యమెన్నటికి మీ శస్త్రాస్త్రముల్ గాల్పనే తను మధ్యన్ విడిపింపమేని నగరే ధాత్రీ జనుల్ గ్రంథలన్. సింహాల కీర్తిని నీచ మృగములు కొనిపోతున్నట్టుగా, సింహం యొక్క కీర్తిని నీచ మృగములు అంటే చిన్న ఎందుకు పనికిరాని జంతువులు తీసుకుపోతున్నట్టుగా ఆ గొల్లవాళ్ళు మన రుక్మిణీదేవిని తీసుకుపోతున్నారు. మన యొక్క ఆయుధాలు అవన్నీ ఎందుకు తగలబెట్టనా, మనం ఇప్పుడు ఊరికే ఉంటే ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరూ పరిహసిస్తారు కదా అని చెప్పేసి ఈ జరాసంధుడు వీళ్ళందరూ కూడా అనుకుంటూ ఉన్నారు. అలా అనుకుంటూ ఆ సేనలందరినీ సమాయత్తం చేసి వారిని వెంబడించారు. అరిబల భట సాయకముల
హరిబలములు కప్పబడిన నడరెడు భీతిన్ హరి మధ్య సిగ్గుతోడను హరివదనము చూచె చకిత హరినే క్షణయై. రుక్మిణి శత్రుసేన కప్పబడిన కృష్ణుని సేనని చూసి భయపడి సిగ్గుతో కృష్ణుని చూస్తోంది. అంటే ఆ సేనలందరూ, ఈ జరాసంధుడు, శిశుపాలుడు వీళ్ళందరూ సేనలతో చుట్టుముట్టాడప్పటికీ కొంచెం భయకంపతే శ్రీకృష్ణుని చూసింది. ఇట్లా చూచిన తర్వాత వచ్చెదరదెయదు వీరులు వచ్చెదరరి సేనలెల్ల వైరులు పెలచున్ వచ్చెదరను ఇచ్చెదరను జచ్చెదరను నేడు చూడు జలజాతాక్షి. వచ్చెదరదెయదు వీరులు వచ్చెదరరి సేనలెల్ల వైరులు పెలచున్ నొచ్చెదరును విచ్చెదరును సచ్చెదరును నేడు చూడు జలజాతాక్షి. మన యాదవ సేవనలు ఎవరో వస్తున్నాయి, శత్రునాశనం చేస్తారు, శత్రువులు నొప్పి చెందుతారు, నానా దిక్కులు పరుగులు పెడతారు, వారి చావులను కూడా నువ్వు ఇప్పుడు చూస్తావని చెప్పేసి శ్రీకృష్ణుడు రుక్మిణీదేవితో అన్నాడు. అంతా అక్కడ పెద్ద యుద్ధం జరిగింది. ఆ పోరులో కొందరి కాళ్ళు, కొందరి చేతులు, కొందరి తలలు ఇలా అనేక మంది నరకబడ్డారు. రక్తం ఏరులై పారింది. అంతా మగిడి చెలించి పారుచును మాగధ ముఖ్యులు గూడి యొక్కచో వగచుచు ఆలిగోల్పడిన వాని క్రియంగడు వెచనోర్చుచున్ మోమున దప్పితేర తమ ముందర పొగుచునున్న చేయుతో పగతుల చేతిలో పడక ప్రాణము తోడతన్నునవాడవే. జరాసంధుడు మొదలగు వారు యుద్ధంలో ఓడి వెళ్ళిపోతూ ఒక చోట కలిసి భార్య పోగొట్టుకున్న రీతిని దుఃఖించుతున్న శిశుపాలను చూసి నువ్వు ప్రాణాలతో ఉన్నావు కదా అని చెప్పేసి అడిగారు. అని బ్రతుకవచ్చు నొడల ప్రాణంబులుండిన బ్రతుకు కలిగనేని భార్య కలదు బ్రతికి తీవు భార్య పట్టు దైవమెరుంగు వలదు చైద్య వలదు వలదు. శిశుపాల, శరీరం ప్రాణాలు జీవం సంపాదించుకొనవచ్చును. శిశుపాల, శరీరమున ప్రాణంబులు ఉంటే జీవమును సంపాదించుకొనవచ్చును. బ్రతుకు కలిగిందా భార్య దొరుకుతుంది. యాదవుల చేతబడక నీవు బ్రతికావు, అదే చాలు. భార్య లాభం దైవం చూసుకుంటాడు, నువ్వు చింతలకు అని చెప్పేసి ఓదార్చారు. అంతా జరాసంధుడు అంటున్నాడు, దైవకృప ఒక్కొక్కసారి ఒక్కోలా ఉంటుంది. ఈ శ్రీకృష్ణ బలరాముల మీద అనేక సార్లు నేను దండయాత్ర చేసి గెలుపొందాను. మరలా మన సమయం బాగుంటే అప్పుడు మళ్ళీ మనం గెలుస్తాము అని చెప్పి తమ కాలము మంచిదైన మనలం త్రైలోక్య విఖ్యాత విక్రములం గెలిచి యాదవుల్ హరిభుజా గర్వంబునన్ నేడు కాలము మేలైన చనుదెంచెనేని మనమున్ లక్షించి విద్వేషులను సమరక్షోణి జయంతమింత పనికై శంకింపనేటికి నీకేటికిన్. యాదవులు తమకు మంచి కాలం అయినందువలన మనల్ని వాళ్ళు ఇప్పుడు జయించారు. మనకి మంచి కాలం వస్తుంది, అప్పుడు వీళ్ళని మనం జయిద్దాం, కాబట్టి చింతించొద్దు అని చెప్పి శిశుపాలుడితో అన్నాడు. మిగిలిన కథ ఇంకో భాగంలో చెప్పుకుందాం. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.